హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చలికాలం మరి చన్నీటితో స్నానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? చలికాలం కదా, చన్నీటితో స్నానం ఎలా చేయగలుగుతాం అని అనుకుంటున్నారా? ఏ కాలమైనా సరే చన్నీటితో స్నానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా ధన్యవాదములు. ఇక మన టాపిక్లోకి వస్తే, చల్లని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే తాగడం వల్ల కాదండి, స్నానం చేయడం వల్ల. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమా లేదా అబద్ధమా? అదే తెలుసుకుందాం. నిజమే. ఎలా అంటే, ప్రతిరోజు చన్నీటితో స్నానం చేస్తే నెల రోజుల్లో అధిక బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరి మాట. కానీ అది నిజం కాదు. చల్లని నీటితో స్నానం చేస్తేనే జలుబు, దగ్గు రావు అని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చల్లటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది. కొందరు అనుకునే మాట ఏంటంటే, చలికాలం వచ్చేసింది, ఈ చలిలో చన్నీటితో ఎలా స్నానం చేయాలి దేవుడా అంటూ తికమక పడుతూ ఉంటారు. చన్నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీకే ఆ నీటితో స్నానం చేయాలి అనిపిస్తుంది. ఎనర్జీని పెంచుతుంది. చర్మ సంరక్షణకు చన్నీటి స్నానం ఎంతో ఉపకరిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి చన్నీటితో స్నానం చేయండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.